సాధారణంగా మనం ఒక మెడికల్ టెస్ట్ గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఒక రకమైన ఖచ్చితత్వం ఉంటుందని ఆశిస్తాం కదా. అవును, ఖచ్చితంగా. ఒక నమ్మకం ఉంటుంది. రైట్. అంటే ఒకవేళ ఎవరికైనా చెయ్యి విరిగితే ఎక్స్రే తీస్తారు. అందులో ఎముక విరిగిన గీత స్పష్టంగా తెలుపు రంగులో కనిపిస్తుంది. డాక్టర్ ఆ ఎక్స్రే చూపిస్తూ ఇదిగో ఇక్కడ ఎముక విరిగింది అని నేరుగా చెబుతారు. అవును, విరిగింది లేదా విరగలేదు, అక్కడ కన్ఫ్యూషన్ ఏమీ ఉండదు. ఎగ్జాక్ట్లీ. అందులో ఎలాంటి గందరగోళం ఉండదు. మనకు అలా కళ్లకు కనిపించేలా ఉంటే ఒక రకమైన భరోసా ఉంటుంది. కానీ మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, అంటే ముఖ్యంగా పిల్లల అభ్యసన విధానం గురించి మాట్లాడటం మొదలుపెడితే ఆ ఎక్స్రే మిషన్ అకస్మాత్తుగా మాయమైనట్లు అనిపిస్తోంది. నిజమే. వాళ్ళు అసలు నిజంగా నేర్చుకున్నారా లేదా అనేది తెలుసుకోవడం కొంచెం కష్టమే. లోతైన విశ్లేషణలో సరిగ్గా ఈ సమస్య గురించే మాట్లాడబోతున్నాం. మన ముందు కాగ్నిటివ్ సైకాలజీకి సంబంధించిన రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. అలాగే ఆధునిక విద్యా విధానాలపై వచ్చిన రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. కరెక్ట్. వాటితో పాటు ఎడ్టెక్ ప్లాట్ఫాముల ఆర్థిక అందుబాటుపైనున్న విశ్లేషణలు కూడా మనం చూడబోతున్నాం. సో బేసిక్గా ఈ మూలాల ఆధారంగా మన ప్రధాన లక్ష్యం ఒకటే. పిల్లలు గంటల తరబడి పాఠాలు చదివినప్పటికీ పరీక్షల తర్వాతొచ్చే మార్కులు ఎందుకు ఆశ్చర్యకరంగా తక్కువగా ఉంటున్నాయి? దానికి ఇంగ్లీష్ నేర్చుకోవడంలో క్విజ్జులు ఎలా హెల్ప్ చేస్తాయి అనేది మన మెయిన్ పాయింట్. అవును. సో దీని వివరంగా పరిశీలిద్దాం. దీనికోసం మన ఇళ్లలో ప్రతిరోజు జరిగే ఒక కామన్ సీన్ తీసుకుందాం. పిల్లలు పుస్తకం తెరుస్తారు, ఒక అరగంట పాటు పాఠం చదువుతారు, ఆ తర్వాత పుస్తకం మూసేసి చక్కగా యూట్యూబ్ చూస్తూ కూర్చుంటారు. చెబుతారు. వాళ్ళు చెప్పే ఆ కాన్ఫిడెన్స్ చూసి పేరెంట్స్ కూడా ఓహో నిజంగానే చదువు పూర్తయిందేమో అనుకుంటారు. ఆ ఇక్కడ విషయమేంటంటే, పిల్లలు అలా నమ్మకంగా చెప్పడానికి కారణం వాళ్ళు కావాలని అబద్ధమాడటం కాదు. చదవడమనే ప్రక్రియను, అలాగే నేర్చుకోవడమనే ప్రక్రియను మెదడు ఒకేలా ప్రాసెస్ చేయదు. అంటే చదవడం వేరు, నేర్చుకోవడం వేరు అంటారా? ఖచ్చితంగా. కేవలం ఒక పాఠాన్ని చదవడం లేదా కళ్లతో పదాలను అలా స్కాన్ చేసుకుంటూ వెళ్లడమనేది మెదడుల్లోకి కేవలం సమాచారాన్ని పంపించడం మాత్రమే. కానీ పరీక్షలు విద్యార్థుల మెదడులో ఎంత సమాచారం ఉందో టెస్ట్ చేయవు కదా. రైట్. వాళ్ళు దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అనేది చూస్తాయి. అవును, ఆ సమాచారాన్ని వాళ్ళు ఎంత సమర్థవంతంగా విశ్లేషించి అన్వయించగలరో ఆ పరీక్షలు పరీక్షిస్తాయి. చదివిన వెంటనే మెదడుకు ఆ పదాలు ఎక్కడో చూసినట్లు, పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది. దాన్నే విద్యార్థులు జ్ఞానమని పొరబడతారు. దాన్ని కరెక్ట్ టైంలో బయటకు తీయడం మరొకెత్తు. కరెక్ట్. కానీ ఈ డిఫరెన్స్ పరీక్షల సమయంలో ఎందుకంత తీవ్రంగా మారుతుంది? అంటే ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ లాంటి పరీక్షల్లో క్వశ్చన్స్ అడిగే విధానం ఈ చదివే విధానానికి ఎలా భిన్నంగా ఉంటుందంటారు? మంచి ప్రశ్న. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒకసారి ఎస్ఎస్సి బోర్డ్ ఇంగ్లీష్ పరీక్షల ప్యాటర్న్ చూద్దాం. అందులో ప్రశ్నలు నేరుగా పుస్తకంలోని లైన్స్ని కాపీ పేస్ట్ చేసినట్లు అడగవు. అవును, అదైతే నిజం. ఉదాహరణకు, రచయిత ఎందుకు నిస్సహాయంగా భావించాడు, లేదా ఆ పాత్ర తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశమేమిటి లాంటి ప్రశ్నలు వస్తాయి. పైకి చూడటానికి ఇవి చాలా సింపుల్గా అనిపిస్తాయి. అవును, పిల్లాడు చూడగానే అబ్బా ఈ పదం నేను నిన్న రాత్రే చదివాను గదా అనుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. వాస్తవానికి మెదడు అక్కడ ప్యాటర్న్ రికగ్నిషన్ చేస్తుంది. అంటే తనకు తెలిసిన ఆకారాన్ని గుర్తుపడుతుంది. కాని ఆ ప్రశ్న అడుగుతున్నది ఆ పదాన్ని కాదు, ఆ సందర్భాన్ని, అక్కడున్న ఎమోషన్ని. అంటే డీప్గా అర్థం చేసుకోవాలి. అవును, పాఠాన్ని లోతుగా విశ్లేషించని విద్యార్థులు ఆ పరిచయం ఉన్న పదం కనిపించగానే ఏదో ఒక కామన్ ఆన్సర్ రాసేసి తప్పులో పడతారు. ఇక్కడే అసలు సమస్య వస్తుంది. ఇక్కడ విషయాలు నిజంగా చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. అంటే మెదడు తనకు పరిచయమున్న పదాన్ని చూడగానే నాకు దీని గురించి మొత్తం తెలుసు అనే ఒక భ్రమను సృష్టిస్తుందన్నమాట. అదే కదా అసలు ప్రాబ్లం. అవును. ఈ కాగ్నిటివ్ భ్రమనే కదా మన రీసెర్చ్ పేపర్స్లో ఫాల్స్ సెన్స్ ఆఫ్ ఫెమిలియారిటీ అని క్లియర్గా చెప్పారు. పదాలు తెలిసినంత మాత్రాన వాటి అసలర్థం తెలిసినట్లు కాదు. అబ్సల్యూట్లీ. దీనికి నాకు వెంటనే ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ గుర్తొస్తోంది. ఇది మనం రోజు వినే పాటల లాంటిది. ఒక ఇష్టమైన పాటను మనం 100 సార్లు వింటాం కదా. అవును, కార్లోనూ ఇయర్ఫోన్స్లోనూ వింటూనే ఉంటాం. రైట్. అది వింటున్నప్పుడు ప్రతి పదం, ప్రతి మ్యూజిక్ బిట్ మనకు గుర్తున్నట్లే అనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా మ్యూజిక్ ఆపేసి ఆ పాటను మనమే ఓన్గా పాడటానికి ట్రై చేస్తే సగం లైన్స్ అసలు గుర్తురావు. కేవలం ట్యూన్ మాత్రమే మిగులుతుంది. పాటను వినడం అనేది జస్ట్ పాసివ్, కానీ దాన్ని సొంతంగా పాడటానికి ప్రయత్నించడం అనేది యాక్టివ్ రీకాల్. అవును, చాలా మంచి ఎనలాగీ ఇది. మనం సొంతంగా పాడేటప్పుడే మనకు ఎక్కడ పదాలు మర్చిపోతున్నామో ఆ రియాలిటీ తెలుస్తుంది. క్విజులు కూడా అచ్చమిదే పనిచేస్తాయి కదా. కరెక్ట్.
వినడం మరియు పాడడం మధ్య ఉన్న ఆ వ్యత్యాసమే చదవడం మరియు పరీక్ష రాయడం మధ్య ఉన్న గ్యాప్. సైకాలజిస్టులు ఈ యాక్టివ్ రీకాల్ ప్రక్రియను చాలా స్పష్టంగా వివరిస్తారు. మెదడులోకి డేటాని తోయడం ఈజీ, కానీ దాన్ని వెనక్కి లాగడానికి న్యూరాన్ల మధ్య గట్టి కనెక్షన్స్ కావాలి. అంటే చదివేటప్పుడు ఆ కనెక్షన్స్ ఏర్పడవంటారా? ఏర్పడవు. వాళ్ళు ఆ పాఠాన్ని పరీక్షలో రాయాల్సొచ్చినప్పుడు, అంటే ఆ పాటను ఎవరి సాయం లేకుండా పాడాల్సొచ్చినప్పుడు వాళ్ళ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇక్కడ క్విజులు చేసే మెయిన్ పని అదే. అవి మెదడును బలవంతంగా సమాచారాన్ని వెనక్కి లాగేలా చేస్తాయి. ఓహో, అంటే బోర్డ్ ఎగ్జామ్ దాకా వెయిట్ చేయకుండా ముందే మన గ్యాప్స్ ఏంటో చెబుతాయి. అవును, మనకేమి గుర్తులేదో, ఎక్కడ లాగున్నామో ముందే తెలియజేస్తాయి. అయితే ఇక్కడ నాకు ఒక ముఖ్యమైన డౌట్ వస్తోంది. మనలోని లోపాలను పరీక్షా కేంద్రంలో తెలుసుకునే కంటే ముందే తెలుసుకోవాలి. సరే, దానికి క్విజులు ఉపయోగపడతాయి కూడా. ఓకే, కానీ ఇప్పుడు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే లక్షల కొద్దీ క్విజులు ఉచితంగా దొరుకుతున్నాయి కదా. అవును, గూగుల్ చేస్తే చాలానే వస్తాయి. మరి విద్యార్థులు గూగుల్లో వెతికి ఏవో కొన్ని సాధారణ ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందా? దీనికేదైనా స్పెసిఫిక్ పద్ధతి కావాలా? ఇక్కడే అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇంటర్నెట్లో దొరికే ఏ క్విజ్ పెడితే ఆ క్విజ్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. మనం ఇందాక మాట్లాడుకున్న ఆలోచన విధానంలో ఉన్న లోపాలను ఆ సాధారణ క్విజ్లు పూడ్చలేవు. ఎందుకు పూడ్చలేవు? అవి కూడా ప్రశ్నలే కదా. ఎందుకంటే చాలా వరకు ఆన్లైన్ క్విజ్లు కేవలం జ్ఞాపకశక్తినే పరీక్షిస్తాయి. ఉదాహరణకు, ఈ కథలో రాజు పేరేమిటి, లేదా ఈ సంఘటమే ఏ సంవత్సరంలో జరిగింది లాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ, మల్టిపుల్ చాయిస్లో ఈజీగా పెట్టేసేవి. అవును, కానీ వీటి వల్ల ఇంగ్లీష్ లాంటి బోర్డ్ ఎగ్జామ్స్లో వచ్చే ట్రిక్కీ క్వశ్చన్స్ని ఫేస్ చేయడం సాధ్యం కాదు. ఇక్కడే మన పరిశోధనా పత్రాలు ఈఎస్ఎల్ డ్రిల్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాయి. అవును అవును, ఆ రిపోర్ట్స్లో ఈఎస్ఎల్ డ్రిల్ గురించి చదివినప్పుడు నా దృష్టిని బాగా ఆకర్షించిన విషయమేంటంటే, ఇది కేవలం మెమరీ టెస్ట్ కాదు అని. కానీ ఇది మెదడును ఎలా వేరుగా ఆలోచించేలా చేస్తుంది. ఒక సాధారణ ప్రశ్నకి వీరు ఇచ్చే ప్రశ్నకి డిఫరెన్స్ ఏంటి? ఈఎస్ఎల్ డ్రిల్ వెనుకున్న అసలైన సైన్స్ ఏంటంటే వాళ్ళ ప్రశ్నల రూపకల్పన. ఇది కేవలం ఫ్యాక్ట్స్ అడగదు, ఇన్ఫరెన్స్ అడుగుతుంది. అంటే పరోక్షంగా ఉన్న భావాన్ని గ్రహించమని అడుగుతుంది. ఓకే, ఒక ఎగ్జాంపుల్తో చెప్పగలరా? ష్యూర్. ఒక సాధారణ క్విజ్ అయితే బాలుడు దుకాణంలో ఏమి కొన్నాడు అని అడుగుతుంది. కాని ఈఎస్ఎల్ డ్రిల్ విధానం బాలుడు తన దగ్గరున్న డబ్బుతో ఆ వస్తువును కొన్న విధానాన్ని బట్టి అతని మానసిక స్థితి గురించి మనం ఏమి అర్థం చేసుకోవచ్చు అని అడుగుతుంది. వావ్, ఇది చాలా డీప్గా ఉంది. అవును, ఇలాంటి ప్రశ్నను ఎదుర్కొన్నప్పుడు విద్యార్థి కేవలం పాఠాన్ని గుర్తు చేసుకోవడం కాదు, ఆ సంఘటనను, పాత్రల బిహేవియర్ని విశ్లేషించాల్సొస్తుంది. అంటే వాళ్ళు ఎగ్జామినర్ మైండ్ సెట్ని అలవాటు చేసుకుంటారు. ఇది వింటుంటే విద్యార్థుల్లో కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా వాళ్లలో ఒక రకమైన ఎగ్జామ్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది అనిపిస్తోంది. అంటే పాఠం చదువుతున్నప్పుడే అచ్చా ఇక్కడ్నుండి ఇలాంటి ప్రశ్న రావచ్చు కదా అని వాళ్లే గెస్ చేసే స్థాయికి వస్తారన్నమాట. ఎగ్జాక్ట్లీ, అదే దీని మెయిన్ గోల్. కానీ ఇక్కడే మనం ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడున్న పిల్లలెలా ఉన్నారంటే, ఉదయం 8 నుండి సాయంత్రం 4 వరకు స్కూల్, ఆ తర్వాత మళ్లీ ట్యూషన్లు, ఇంటికొచ్చాక హోంవర్కులు, అసలు వాళ్లకి ఊపిరి పీల్చుకోవడానికే టైం లేదు కదా. అవును, వాళ్ల షెడ్యూల్ చాలా ప్యాక్డ్గా ఉంటుంది. మరి అలాంటి పిల్లల మీద ప్రతిరోజూ మళ్లీ ఈ క్విజ్లు, ఈ డ్రిల్స్ చెయ్యాలి అని అదనపు భారం మోపడం ఎంతవరకు కరెక్ట్? వాళ్లకిది ఇంకొక స్ట్రెస్లాగా మారదా? ఇది చాలామంది పేరెంట్స్ అడిగే వ్యాలిడ్ క్వశ్చన్. పైకి చూస్తే ఇది ఇంకొక టాస్క్ లాగా కనిపిస్తోంది. కానీ ఇది విద్యార్థుల మీద భారం పెంచదు. పైగా వాళ్లు రోజంతా పడుతున్న శ్రమ వేస్ట్ కాకుండా కాపాడే ఒక రక్షణ కవచం లాంటిది. రక్షణ కవచమా? అదెలా? మన దగ్గరున్న ఈ కాగ్నిటివ్ సైకాలజీ పేపర్స్ ఫర్గెటింగ్ కర్వ్ అనే ఒక భయంకరమైన వాస్తవాన్ని వివరిస్తున్నాయి. మనిషి మెదడు ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్న తర్వాత దాన్ని మళ్లీ యాక్టివ్గా రివిజన్ చేయకపోతే ఏమవుతుంది? కేవలం 24 గంటల్లో దాదాపు 70% సమాచారాన్ని శాశ్వతంగా మర్చిపోతుంది. మై గాడ్, 24 గంటల్లో 70%? ఇదో పెద్ద షాక్ లాంటిది. అంటే ఈరోజొక పిల్లాడు ట్యూషన్లో 2 గంటలు కష్టపడి ఫుల్ ఫోకస్తో ఒక ఇంగ్లీష్ పాఠం నేర్చుకున్నా సరే, రేపు ఈ సమయానికి వాడి మెదడులో ఆ పాఠం కేవలం 30% మాత్రమే ఉంటుందా? అవును, మిగతాదంతా ఎగిరిపోతుంది. బాబోయ్,
ఆ మిగతా 70% అలా ఆవిరైపోతుందన్నమాట? ఖచ్చితంగా. సైంటిఫిక్గా చూస్తే మెదడు కొత్త డేటా తీసుకున్నప్పుడు న్యూరాన్ల మధ్య సన్నటి కనెక్షన్స్ అంటే సినాప్సెస్ ఏర్పడతాయి. కానీ ఆ డేటాని మళ్ళీ బయటకు తీయకపోతే మెదడు దాన్ని అనవసరమైన డేటాగా భావించి ఆ కనెక్షన్లను తెంచేస్తుంది. అంటే వాళ్ళు పెట్టిన ఆ 2 గంటల టైమంతా వేస్ట్ అయినట్లే కదా? అవును. అయితే ఆ 70% లీకేజ్ను ఆపడానికి మనం మళ్ళీ 2 గంటలు కూర్చుని చదవాల్సిన పనిలేదు. కేవలం 10 నుండి 15 నిమిషాల పాటు ఆ పాఠం మీద ఈఎస్ఎల్ డ్రిల్లో ఒక చిన్న క్విజ్ చేస్తే చాలు. జస్ట్ 15 నిమిషాలా? అవును. దాని ద్వారా ఆ కనెక్షన్స్ మళ్ళీ స్ట్రాంగ్ అవుతాయి. సమాచారాన్ని వెనక్కి లాగే ఆ యాక్టివ్ రీకాల్ ప్రక్రియ మెదడుకొక సిగ్నల్ ఇస్తుంది, ఇది ఇంపార్టెంట్ డేటా, దీన్ని దాచిపెట్టు అని. ఓహో, ఇది భలే ఉంది. అంటే మనం వాళ్ళకి కొత్తగా చదివే పని చెప్పట్లేదు, వాళ్ళు కష్టపడి నేర్చుకున్నది వాళ్ళ బుర్రలోంచి కారిపోకుండా ఆపుతున్నామంతే. కరెక్ట్. ఒక రకంగా గ్యాప్స్ని ప్లగ్ చేస్తున్నాం. పైగా ఈ 10 నిమిషాల క్విజ్ కోసం వాళ్ళు ప్రత్యేకంగా స్టడీ టేబుల్ ముందు కూర్చుని మళ్ళీ పుస్తకాలు తెరవాల్సిన పనే లేదు. లైక్ బస్సులో స్కూల్కి వెళ్తున్నప్పుడు లేదా రాత్రి భోజనానికి ముందు ఒక 10 నిమిషాలు మొబైల్లో ఈ డ్రిల్ చేస్తే సరిపోతుంది కదా? అవును. ఎక్కడున్నా ఏ సమయంలోనైనా ప్రాక్టీస్ చేయవచ్చు. ఇది చాలా ఫ్లెక్సిబుల్. కానీ నేను కూడా చిన్నప్పుడు పాటించిన ఒక అలవాటుంది ఇక్కడ. రోజూ చదవడం ఎందుకు, పరీక్షకు ముందు రోజు రాత్రి కూర్చొని ఒకేసారి 5-6 గంటలు ఏకధాటిగా చదివేస్తే సిలబస్ అంతా అయిపోతుంది కదా అనుకుంటారు చాలామంది పిల్లలు. ఆ ఆఖరి నిమిషం హడావుడికి, ఈ రోజువారీ 15 నిమిషాల ప్రాక్టీస్కి మెదడు ఎలా రెస్పాండ్ అవుతుంది? దీన్ని మనం కొంచెం విస్తృత కోణంలో చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. పరీక్ష ముందు రోజు 5 గంటలు ఏకధాటిగా చదవడం అంటే క్రామింగ్ ఎలాంటిదంటే ఒక చిన్న మొక్కకు నీళ్లు పోచేటప్పుడు ఒక ఫైర్ ఇంజిన్ పైపుతో 100 లీటర్ల నీటిని ఒకేసారి చాలా ఫోర్స్గా కొట్టడం లాంటిది. అమ్మో, అలా కొడితే ఆ నీళ్లన్నీ బయటకు వెళ్ళిపోతాయి కదా? అవును. మట్టి అంతా కొట్టుకుపోతుంది, ఫైనల్గా మొక్కకేమీ అందదు. మెదడు కూడా అంతే. అంత భారీ డేటాని ఒకేసారి ప్రాసెస్ చేయలేదు. ఆ సమాచారం కేవలం షార్ట్ టర్మ్ మెమరీలో మాత్రమే ఉంటుంది. పరీక్ష హాల్ నుండి బయటకు రాగానే అది కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోతుంది. అవును, ఎగ్జామ్ అవ్వగానే అంత బ్లాంక్ అయిపోతుంది. కానీ ఈ 30 రోజుల పాటు రోజు 15 నిమిషాలు ప్రాక్టీస్ చేయడమనేది డ్రిప్ ఇరిగేషన్ లాంటిది. అంటే బిందు సేద్యం. వావ్, డ్రిప్ ఇరిగేషన్, ఇది చాలా పర్ఫెక్ట్ అనలాగీ. ప్రతిరోజూ నెమ్మదిగా స్థిరంగా నీటి చుక్కలు పడుతూ ఉంటే ఆ నీరు భూమిలోకి డీప్గా వెళ్ళి వేర్లకు బలాన్నిస్తుంది. రోజూ డ్రిల్ చేయడం వల్ల మెదడులో లాంగ్ టర్మ్ మెమరీ అంటే దీర్ఘకాలిక జ్ఞాపక శక్తి పునాదులు చాలా బలంగా ఏర్పడతాయి. నిజంగా ఆ ఫైర్ ఇంజిన్ మరియు డ్రిప్ ఇరిగేషన్ ఎగ్జాంపుల్ ఈ ప్రాసెస్ని చాలా స్పష్టంగా కళ్లకు కట్టింది. అంటే ఇది అచ్చం మన తాబేల్ మరియు కుందేలు కథ లాంటిదే. వేగంగా వెళ్లి ఆగిపోవడం కంటే నెమ్మదిగా రోజూ సాధన చేయడమే అసలైన విజయరహస్యం. అవును. కన్సిస్టెన్సీ ఈజ్ కీ. అయితే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ల విషయానికొస్తే విద్యార్థుల ప్రవర్తనను స్టడీ చేసిన ఆ రిపోర్ట్స్లో మరొక ఆసక్తికరమైన విషయాన్ని కూడా ప్రస్తావించాను కదా, అదేదో టూరిజం అని. అవునవును. ఆ నివేదికలు టూరిజం వర్సెస్ రివిజన్ అనే ఒక ముఖ్యమైన బిహేవియర్ని గుర్తించాయి. చాలామంది స్టూడెంట్స్ ఏదైనా ప్లాట్ఫామ్లో లాగిన్ అవుతారు, అందులో ఉన్న ఫీచర్లన్నీ ఒకసారి అలా చూస్తారు, వావ్, ఇందులో చాలా మంచి కంటెంట్ ఉంది, ఎప్పుడైనా చదువుకోవచ్చు అని ఒక సాటిస్ఫాక్షన్తో దాన్ని మూసేస్తారు. అబ్బా, ఇది చాలా కామన్గా జరిగేదే. మళ్ళీ ఎగ్జామ్స్ ముందు రోజే దాన్ని ఓపెన్ చేస్తారు. కరెక్ట్. కానీ నిపుణులు దీన్ని రివిజన్ అనరు. కేవలం ఒక టూరిస్ట్ లాగా వెళ్ళి ఒక ప్లేస్ చూసి ఫోటోలు తీసుకుని వెనక్కి వచ్చేయడాన్ని ఆ స్టడీస్ ఎడ్యుకేషనల్ టూరిజం అని పిలుస్తున్నాయి. వాడని రిసోర్సెస్కి ఎప్పుడూ వాల్యూ ఉండదు కదా. ప్లాట్ఫామ్ తలుపులు తెరిసి ఉండొచ్చు, కానీ రోజూ లోపలికి వెళ్లి ప్రాక్టీస్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ విద్యార్థిదే. ఎడ్యుకేషనల్ టూరిజం బట్టే వాడరు ఈ పదాన్ని. అంటే జస్ట్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నంత మాత్రాన మార్కులు రావు, దాన్ని రోజూ వాడి ఒక అలవాటుగా మార్చుకున్నప్పుడే రిజల్ట్ వస్తుందని చాలా బాగా చెప్పారు. అవును, అది హ్యాబిట్గా మారాలి. సరే, ప్లాట్ఫామ్ అనగానే మనం ఫైనాన్షియల్ యాంగిల్ కూడా చూడాలి. ఎందుకంటే పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇప్పటికే స్కూల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు అని ఎన్నో ఖర్చులున్నాయి. ఇలా రోజూ డ్రిప్ ఇరిగేషన్ లాగా హై క్వాలిటీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలంటే ఈ ఈఎస్ఎల్ డ్రిల్ లాంటి సిస్టమ్స్ చాలా కాస్ట్లీ ఉంటాయని ఫీల్ అవుతారు. సహజంగా ఎవరైనా అలాగే అనుకుంటారు.
సో మన దగ్గరున్న ఆ ఎడ్టెక్ ఎకనామిక్ రిపోర్ట్స్ వీటి యాక్సెసిబిలిటీ గురించి ఏమంటున్నాయి? ఇదంతా కేవలం డబ్బున్న వాళ్ళకే పరిమితమా? ఆసక్తికరంగా ఈ రిపోర్ట్స్ ఒక డిఫరెంట్ రియాలిటీని బయటపెట్టాయి. ఈ మోడర్న్ టెక్నాలజీ ఒకప్పుడు అనుకున్నంత ఖరీదైన లగ్జరీ ఏమీ కాదు. నిజం చెప్పాలంటే దీని రోజువారీ ఖర్చుని లెక్కేస్తే అది కేవలం ₹5 కంటే తక్కువకే పడుతుంది అని వాళ్ళు స్పష్టం చేశారు. ఏంటి, రోజుకి కేవలం ₹5 లోపేనా? అవును, ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ కంటే తక్కువే. ఇది నిజంగా సర్ప్రైజింగ్గా ఉంది. అంటే ప్రీమియం ఎడ్యుకేషన్ అనేది సామాన్యులకు అందదు అనే మాట ఇక్కడ పూర్తిగా రాంగ్ అని ప్రూవ్ అయింది. ఆర్థికంగా ఇదసలు భారమే కాదు. అవును, అసలు సమస్య స్తోమత కాదు. అంటే ఇక్కడ దీన్ని ఒక దినచర్యగా, ఒక కమిట్మెంట్గా మార్చుకోవడమే అసలైన ఛాలెంజ్. సో దీని అర్థమేమిటి? ఒక పిల్లాడు పరీక్షా హాల్లోకి ఎలాంటి టెన్షన్ లేకుండా ఫుల్ కాన్ఫిడెన్స్తో వెళ్లడానికి, ఆ ఒక్క అదనపు మార్కు సంపాదించడానికి ఈ ఈఎస్ఎల్ డ్రిల్ అనేది ఒక ఖర్చు కాదు, ఒక స్పష్టమైన లాభాన్నిచ్చే పెట్టుబడి అని మనం చెప్పొచ్చు కదా? అబ్సల్యూట్లీ. ఇది వాళ్లు ₹1000 ఖర్చు పెట్టి ట్యూషన్లలో నేర్చుకున్నది జస్ట్ 24 గంటల్లో గాలిలో కలిసిపోకుండా కాపాడే ఒక ఇన్సూరెన్స్ లాంటిది. పరీక్షల వరకు ఆగి ఏది రాదో తెలుసుకుని అప్పుడు భయపడే బదులు ఇప్పుడే ఆ తప్పులను ఇంట్లోనే మొబైల్ స్క్రీన్ మీద చేయడం బెటర్. అవును, ఇప్పుడే తప్పులు చేయడం సేఫ్. క్విజుల్లో చేసే తప్పులు మెదడును అలర్ట్ చేస్తాయి. ఇప్పుడు చేసే ఆ తప్పుల నుండి నేర్చుకునే పాఠాలే రేపటి ఫైనల్ పరీక్షలో కరెక్ట్ ఆన్సర్స్గా మారతాయి. ఏ ప్రశ్న వచ్చినా ఎలా ఫేస్ చేయాలో తెలిసినప్పుడు ఆటోమేటిక్గా ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఈ డిస్కషన్ నిజంగా మన ఆలోచనా విధానాన్ని చాలా మార్చేలా ఉంది. చదవడం అంటే జస్ట్ మెదడును ఇన్ఫర్మేషన్తో నింపడం కాదు, అవసరమైనప్పుడు ఆ డేటాని కరెక్ట్గా బయటకు తీయడమని క్లియర్గా అర్థమైంది. అవును, ఈ రోజువారీ డ్రిప్ ఇరిగేషన్ లాంటి ఈఎస్ఎల్ డ్రిల్ ప్రాక్టీస్ అనేది ప్రతిరోజు మనం బ్రష్ చేసుకోవడం ఎంత కామనో, పిల్లల స్టడీస్లో కూడా అది అంతే కామన్ అలవాటుగా మారాలి. నిజమే, అలా అలవాటైతేనే రిజల్ట్ ఉంటుంది. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్న ఆ ఎక్స్రే మిషన్ విషయానికొద్దాం. ఎముక విరిగిందో లేదో చూడటానికి ఎక్స్రే ఎలాగో, పిల్లల అవగాహనలో ఎక్కడ గ్యాప్ ఉందో ఎగ్జాక్ట్గా చూపించటానికి ఈ క్విజ్లే అసలైన ఎక్స్రే మిషన్లు కదా? ఎగ్జాక్ట్లీ, అదే పర్ఫెక్ట్ కంక్లూజన్. అయితే ఈ చర్చ వింటున్న వారికి నేను ఒక కొత్త కోణాన్ని, ఒక ఆలోచనను వదిలి వెళ్లాలనుకుంటున్నాను. క్విజ్లలో మనమిచ్చే తప్పు సమాధానాలు మెదడును అలర్ట్ చేసి లాంగ్ టర్మ్ మెమరీకి ఎంత గొప్పగా పునాదులు వేస్తాయో మనమిప్పుడు తెలుసుకున్నాం కదా? అవును. అయితే ఇదే సైన్స్ను మనం మన లైఫ్కి కూడా ఎందుకు అప్లై చెయ్యకూడదు? మన నిత్య జీవితంలో ఎదురయ్యే ఫెయిలియర్స్ని మనం ఎందుకు కేవలం తప్పులుగా, ఒక ఎండ్ పాయింట్ లాగా చూస్తున్నాం? వాటిని లైఫ్ మనకిస్తున్న యాక్టివ్ రీకాల్ క్వశ్చన్స్గా ఎందుకు ఫీల్ అవ్వకూడదు? ఇది చాలా డీప్ థాట్. మన మెదడు ఎప్పుడూ తాను కరెక్ట్గా చేసిన వాటికంటే చేసిన తప్పుల నుండే బెస్ట్ పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు అసలు జీవితంలో తప్పు చేయడానికి మనం ఎందుకంతలా భయపడాలి? ఎగ్జాక్ట్లీ, ఫెయిల్యూర్స్ నుండి నేర్చుకోవాలి. సో ఈ స్ట్రాంగ్ క్వశ్చన్తో, ఈ థాట్తోనే ఈనాటి డిస్కషన్ని ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఈ ఆలోచనను మీతోనే ఉంచుకోండి.